నా సోదరి సోదరులారా, ఎవరెవరిని ఏ స్థితిలో ఉంచారు, ఎవరెవరిని ఏ స్థానంలో ఉంచారు, ఎవరెవరిని ఏ ప్లేస్లో ఉంచారు? నిన్ను వేరే రాష్ట్రంలో ఉంచాడా? ఆ రాష్ట్రంలో ఉండి ఆ ప్రజల కొరకు మొర్ర పెట్టాల్సిన అవసరం ఉందేమో. అక్కడ వాళ్ళకి సేవ చేసి దేవుని ప్రేమ చూపించి నువ్వు ఉన్న ప్లేస్ నుంచే వారికి మేలు చేసి ఆత్మను రక్షించాల్సి ఉందేమో. వేరే దేశంలో నిన్ను పెట్టాడా? ఆ దేశం కొరకు కన్నీరు విడవాల్సి ఉందేమో. ఆ దేశం కోసం అంగలార్చాల్సి ఉందేమో. నీ ప్రార్థన అవసరమై ఉందేమో. అక్కడ నీ పరిచర్య ఉపచారం అవసరమై ఉందేమో. భోగాలు అనుభవించడానికే అనుభవించి దేవుడిస్తే స్తోత్రం, కానీ అక్కడితో ఆగిపోవద్దు. ఎందుకోసం నన్ను ఇక్కడికి పంపావు తండ్రి, అది బయలుపరచవయ్యా అని అడగనని అడుగు. కాబట్టి చెప్పండి, సేవకు ఒకవేళ నిన్ను పిలిస్తే ప్రభు మహిమ కోసమే. ఒకవేళ జాబులోకి నిన్ను తీసుకెళితే అది ఎవరి మహిమ కోసం? రైట్. సేవలోకి నిన్ను పిలిస్తే అది పరిశుద్ధులకు మేలు కోసమే. ఒకవేళ జాబులోకి నిన్ను తీసుకెళితే అందులో ఉండి నువ్వు పరిశుద్ధులకు మేలు చేయడానికే. ఎవ్వరికి వాళ్ళు అనుకోండి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ స్థానంలో ఉన్నావు, ఈ గడియ కోసమే నువ్వు అక్కడికి ఎక్కావేమో, ఈ గడియ కోసమే దేవుడు నిన్ను అందలం మీద కూర్చోబెట్టాడేమో. ఎవ్వరికి వాళ్ళు ఆలోచించుకోండి. క్రైస్తవ యువత చదువు, క్రైస్తవ యువతి చదువు. సోమరిపోతులాగా ఉండవాకు. దేవుడు పేరు చెప్పి నేను భక్తిలో ఉంటానని బద్ధకస్తురాలవై చదువుకి సోమరివి కావద్దు. చదవాలా. నా దేవుని బిడ్డలందరూ గొప్ప చదువులు చదవాలా. ఈ సేవకు పిలిస్తే ఈ సేవకు రావాలా. ఉన్నత ప్లేసెస్లో ఉండి పరిశుద్ధుల సహాయం కొరకు ఎస్తేరులాగా, నెహెమ్యాలాగా, యోసేపులాగా ఒకవేళ ఆ పనికి నియమించబడి ఉండి ఆ ప్లేసులోనికి ఎక్కించబడి ఉండి అక్కడి నుంచి పరిశుద్ధులకు హెల్ప్ చేయాల్సిన ఏర్పాటు ఉంటే ఆ ప్లేస్కి ఎక్కటానికి రెడీగా ఉండాలి. చచ్చు దద్దమ్మలాగా ఉండొద్దు. దేవుని పేరు చెప్పి చదవని సోమరులాగా, సోంబేరులాగా ఉండొద్దు. ఇష్టపడి చదువు, దేవుని కోసం చదువు, ఉన్నత మెట్టు ఎక్కడానికి చదువు, సరైన ప్లేసుల్లోకి నువ్వు ప్రవేశించడానికి చదువు. రాణి ప్లేస్లోకి వెళ్ళడానికి ఎస్తేరు ఎన్ని జాగ్రత్తలు తీసుకుందో, ఎంత మెళకువగా నడుచుకుందో, ఎంత చురుగ్గా వ్యవహరించిందో, ఎంత వివేకంతో ప్రవర్తించిందో చూడండి. అందరూ గొప్ప గొప్ప వాళ్ళు కదా. వాళ్ళందరి మీద నియమించబడ్డ హేగే ముందు ఒక్కొక్కళ్ళ వేషాలు కాదు. ఎస్తేరు దీనురాలు. మనకెవరిని చూస్తే దయబుట్టిద్ది? ఓవర్ యాక్షన్ చేసి ఎగస్ట్రాలు చేసేవాళ్ళని చూస్తే జాలి కలిగిద్దా? తన బుద్ధి అయిద్దా? ఎవరిని చూస్తే జాలి వేసిద్ది? దీనుల్ని, వినయం గలవారిని, తగ్గింపు గలవారిని, దీన మనసు గలవారిని చూస్తే దయ కలిగిద్ది. అవునా? అడుక్కునేవాడు ఎట్టుండాలా? అమ్మా ధర్మం చేయి తల్లి, పొద్దున్న నుంచి ఏం అనాలా? అమ్మో ఎంతసేపు నిలబడాలా? ఫస్ట్ చెప్పిన మాటకేమో ఆ బేషన్ తీసుకొచ్చి అన్నం పెట్టిపోయిద్ది. రెండో డైలాగ్కి ఆ బేషన్ తీసుకొని బాధిపోయిద్ది. సింపుల్. అమ్మా రాత్రి నిన్నంతా అన్నం తినలేదమ్మా, కొంచెం ధర్మం చేయమంటే దయ, దీన మనస్సు దయ పుట్టిస్తుంది. పెడద్రం తన్నేటట్టు చేసి ఎంత జాగ్రత్తగా నడుచుకుని ఉండొచ్చు. వాళ్ళందరికీ దయ పుట్టిందంట అమ్మాయిని చూస్తే, ఎస్తేరుని చూస్తే. అంటే అప్పటికి అమ్మాయిలే, ఇప్పుడు అమ్మమ్మ దాదమ్మ ఏదో అయిపోయింది. చాలా కనికరం కలిగింది. అరే ఈ పిచ్చిపిల్ల, వీళ్ళందరూ ఇంత చురుకు, ఇంత హడావుడికి, ఇంత హంగామాకి, ఇంత అన్ని తెలిసిన వాళ్ళ వీళ్ళు ఇంత హడావుడి చేస్తుంటే ఈ పిచ్చిది అసలు ఎట్లా నెగ్గుతాను అనుకుంటుంది. ఇంత అమాయకంగా ఉంది, ఇంత దీనంగా ఉంది. అమాయకురాలా? వాళ్ళందరికంటే జ్ఞానవంతురాలు. వాళ్ళందరికంటే జ్ఞానం కలిగింది, వాళ్ళందరికంటే చురుకైంది. అందుకే
వాళ్ళందరికీ భిన్నంగా కనపడింది. ఫస్ట్ రాజును కాదు గెలవాల్సింది, రాజు దగ్గర ఉండే వాళ్ళని గెలవాల. కొంతమంది సోది మొహాలకు తెలియదు. ఫస్ట్ హేగేని గెలిచిందా ఓరు? మన ఎస్తేరక్క. ఎవరిని గెలిచింది ఎస్తేరక్క? రాజు దగ్గర ఉండే హేగేని గెలిచింది. హేగే మనసును గెలిచింది. అంతేనా విజయ్? ఇప్పుడు నా దగ్గరికి వచ్చే బిడ్డలు ఎవరిని గెలవాలి ఫస్ట్? ఇప్పుడు విజయ్ లేడు, శ్యామన్. దేవునికి మహిమ. అందరిని చూశాడు, ఆమెను చూశాడు. ఆయన మనసులో ఈ పిచ్చి పిల్ల ఎట్లా, ఈ పిల్ల, అది ఆయన ఫీలింగ్. మరా నువ్వు ఎక్కడ ఉండిపో, వీళ్ళందరూ కాదు, వీళ్ళందరికంటే భిన్నమైన ప్లేస్లో నిన్ను ఉంచుతా, పదమ్మా పద అని ఆమె స్పెషల్. ఎందుకు పాప అంత కనికరం కలిగి అంత యాక్షన్ తీసుకున్నాడు? వాళ్ళందరికాడికి అమాయకురాలాగా కనపడింది, కానీ అందరికాడికి మేధావి, జ్ఞానవంతురాలు. అందుకే అహాన్ని ప్రదర్శించలా, దీన మనసును ప్రదర్శించింది. చివరికి అందరు రెడీ అయ్యి అహస్వేరోషు ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళందరూ చెప్తున్నారు, నాకు ఎట్ట రెడీ చేయి, నాకు ఎట్ట రెడీ చేయి, నాకు ఈ పిల్లకెట్టే, నాకు ఈ జడెట్టే అనేది వాళ్ళు రకరకాలు చెబుతున్నారు. స్తోత్రం. అవేం చెప్పలా. ఆమె సమయం వచ్చినప్పుడు అడిగాడు హేగే, అమ్మ నీకేం చేయాలి, ఎలా రెడీ చేయాలి చెప్పు తల్లి, నువ్వు ఎట్లా కోరితే అట్లా చేస్తారా, నువ్వు ఏ చేయమంటే అది చేస్తాను. అప్పుడు కూడా అదే పంత, నాకేం తెలుసయ్యా, నాకేం తెలుసయ్యా, నాకేం తెలియదు. ఇంతవరకు రాజు ముఖమే చూడలేను నేను, రాజు ముఖమే ఎరగని దాన్ని, రాజు రుచులు అభిరుచులు నాకేం తెలుసయ్యా. నువ్వు రాజు దగ్గరే ఉండేవాడివి, రాజుని ఎరిగిన వాడివి, ఆయన రుచులు అభిరుచులు అన్నీ తెలిసిన వాడివి. ఆయనకి ఎట్లా ఇష్టమో నీకు తెలుసు, కానీ నాకేం తెలుసు. ఆయనకి ఎట్లా ఇష్టమో అట్లా నీవే నన్ను రెడీ చేయమని ఆయన ముందు నిలబడింది. అయిపోయాయి. దిమ్మ తిరిగింది హేగేకి. అప్పుడు అర్థమైంది తక్కువది కాదు, మేధావి అని. దేవునికి ఎంత జ్ఞానమో చూడండి, ఎంత చురుకో, ఎంత వివేకమో చూడండి. మంపు రకం కాదు, చచ్చుదద్దమ్మలు కాదు, సోమరులు కాదు, చురుకు. ఏమని ఉంటాడు హేగే? అయిపోయింది బాగుంటాను. ఇంతమంది వచ్చారు, నాకు అట్ట చేయి, నాకు ఎట్ట చేయి, అది ఇదని ఏదో సోదంతా చెప్పారు. ఒక్కళ్ళు నువ్వు అడిగిన మాట అడగల, అమ్మాయి అమ్మో నాకేం తెలుసు, నీకు తెలియకపోతే నాకు తెలిసిద్దా, నా తండ్రి లాంటి వాడివి, ఆయనకి ఎట్లా నచ్చుతాను అట్లా రెడీ చేయి. శబ్బాష్ ఎస్తేరో, సూషను కోటలో నీవే రానివి, సూషను కోటలో నీవే రానివి. రాజు దగ్గరకు రాకముందే రాజు అభిరుచులు తెలుసుకొని రెడీ అయి వచ్చేసింది. ఇక రాజుకు సౌండ్ లేదు, రాజుకు కావాల్సింది అదే. భర్త ముందుకు రాకముందే భార్య కాబోతున్న స్త్రీ భర్త అభిరుచులు తెలుసుకొని అభిరుచులకు అనుగుణ్యంగా ముందుగానే రెడీ అయి వస్తే భర్త ఎగిరి గంతేస్తాడు. అలాగైపోయింది అహస్వేరోషు పని. ఆమె ఒంటి మీద ఏమేమి ఉన్నాయో తెలుసా? అతడు ఏవేవి ఇష్టపడతాడు అయ్యే ఉన్నాయి. చూసి ముగ్ధుడైపోయి ఆమె సౌందర్యానికి, ఆమె అలంకరణలను కాదు, ఆమె జ్ఞానానికి ఆకర్షితుడయ్యాడు. ఆమె తెలివి, వివేకవంతురాలు. కొంతమంది చూపులకు బోసక్కగా ఉంటారు. అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మా, పంది ముక్కున బంగారు కమ్మె పెట్టిన ఫలితం లేదమ్మా. అందమైన దీన బ్రతుకులు హద్దులేక ఏమైందమ్మా, అందమైన దీన బ్రతుకులు హద్దులేక ఏమైందమ్మా. అంతరంగమున గుణము కలిగిన
సారా చరిత్రకెక్కిందమ్మ. అంతరంగమున గుణము కలిగిన సారా చరిత్రకెక్కిందమ్మ. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లిమ్మా. ఓకే, లేండి, పైకి లేండి. ఇప్పుడు మీరున్న స్థానాలన్నిటిని ఒక్కసారి పరిశీలించుకొని, ఈ సమయం కోసమే నీవు ఆ స్థానంలోకి వచ్చితివేమో అని ఇప్పటికీ ఒక స్థానానికి చేరిన వాళ్ళకి దేవుని ప్రశ్న, ఆ దేవుని యొక్క బదులు జవాబు అన్నమాట ఇది. దేవుడి ప్రశ్న చూసుకో ఒక్కసారి. ప్రశ్న వేస్తున్న దేవుడే మళ్ళీ ఆన్సర్ చెప్తున్నాడు. ఈ సమయం కోసమే నీకు అన్ని నేను చేశాను. ఈ సమయం కోసమే నిన్ను ఆశీర్వదించి నా పరిశుద్ధులకు, నా పిల్లలకు ఉపచారము చేయనట్లు నిన్ను అన్ని విధముల దీవించింది. ఎందుకే అని నీతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవ యువతి యువకులారా, దేవుని పిల్లలారా, రాజీ పడద్దు. దేవుని పని జరగాలి. నశించిపోతున్న ఆత్మలకు రక్షణ కలగాలి. సేవకు పిలిస్తే సేవకి తెగించి వచ్చేసాయి. ఇక నాన్చుడు లేదు, ఇక ఆలోచనలు లేవు. తమ్ముడా, నీ పిలుపదైతే స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడితే, ఇక వేరే దానికి వెళ్లకుండా దేవుడు నీకు ఎదురొస్తుంటే నిరభ్యంతరంగా వచ్చేసే దేవుని పనికి. లేదు, నీకు వేరే బాధ్యతను అప్పచెప్పి వేరే విషయాల్లో నీకు ఆలోచననిచ్చి, జ్ఞానాన్నిచ్చి, సామర్థ్యాన్నిచ్చి, శక్తినిచ్చి ఆ ప్లేసుల్లోకి నిన్ను చేర్చడానికి ఒక జాబుకో మరొక కార్యానికో దేవుడు నిన్ను రేపుతా ఉంటే ఎక్కువ, ఆ ప్లేస్కి ఎక్కువ. అందులో ఉండి చేయొచ్చు, ఇందులోకి వచ్చి కూడా చేయొచ్చు. ఈ రెండు విధములైన సేవలు నీకు అర్థం కావటానికే ఈ మ్యాటర్ చెప్పా. దేవుని పరిశుద్ధాత్మ నడిపింపులో అందరూ ప్రార్థన చేయండి. దేవా, నేను ఎలాగో వాడబడగలను నీ కొరకు. నన్నెందుకు ఈ గడియకు తీసుకొచ్చావు? నన్నెందుకు ఈ సమయానికి తీసుకొచ్చావు? నన్నెందుకు ఈ స్థితికి తీసుకొచ్చావు? నా వల్ల నీకున్న ఉద్దేశములేమిటి? నా వల్ల జరగవలసిన కార్యాలేమిటి? నా పట్ల నీకున్న ప్రణాళిక ఏమిటి? ప్రార్థన చేయి. ఇదిగో నీ దాసుడను, ఇదిగో నీ దాసురాలను, నీ ముందున్నాను, నన్ను అనుగ్రహించు ప్రభు. నన్ను వాడుకో, ఏ విధము చేతనైనా వాడుకో. నీ చిత్తము నెరవేర్చుట కొరకు, నిన్ను మహిమపరచుట కొరకు, నీ పరిశుద్ధుల అక్కర కొరకు, నీ సంకల్పాలు నెరవేర్చుట కొరకు నన్ను వాడుకో. నా జన్మని వృధా కానియొద్దు. నాకు నీవిచ్చిన ఆశీర్వాదములు వృధా కాకూడదు. నాకు నీవిచ్చిన అధికారం వృధా కాకూడదు. నాకు నీవిచ్చిన సమృద్ధి అయినటువంటి సంపద వృధా కాకూడదు. అది నా భోగాలకు కాదు, నీ పనికి. కానీ నా భోగాలకు ఎంతైనా పెడుతున్నా, నీ పనికి చేయాలంటే చెయ్యి రావట్లేదు ప్రభు. ఎంత దరిద్రపు మనసుని తీసిపోయినాను. దేవా, అందరూ బిడ్డలందరూ కూడా వారి వారి కర్తవ్యాలను గుర్తుపట్టి ప్రతి ఒక్కరూ సమర్థులు కావాలి. నీ పిల్లలందరూ మంచి మంచి స్థానాల్లో ఉండాలి ప్రభువా. మెయిన్ ప్లేసెస్ అన్నిట్లో నీ పిల్లలు ఎక్కాలి ప్రభువా. నీకు వందనాలు. ఎస్తేరును ఎక్కించిన వాడా, నా బిడ్డలు ఎక్కించో. నెహెమ్యాను ఎక్కించిన వాడా, నీ పిల్లలు ఎక్కించబడాలి ప్రభు. అక్కడ యోసేపును ఐగుప్తు ప్రధాని పీఠం మీద ఎక్కించిన వాడా, నీ బిడ్డలు ఎక్కాలి ప్రభువా. దయచూపని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నా. బిడ్డలందరి కొరకు మనసారా ప్రార్థన చేస్తున్నా. లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నా. వారు నా ప్రభువా ఎవ్వరు తక్కువగా ఉండకూడదు. ఆర్థికంగా దరిద్రులై ఉండకూడదు. అప్పుల ఊపిలో ఉండకూడదు. ఓ ఉద్యోగం సత్యోగం లేని స్థితిలో ఉండకూడదు. ఓ వ్యాపారంలో నష్టపోయిన స్థితిలో ఉండకూడదు. ఓ దరిద్ర కొట్టు స్థితిలో ఉండకూడదు. బిడ్డలందరూ మంచి స్థితిలోకి వెళ్ళాలి ప్రభువా. మంచి హోదాలోకి వెళ్ళాలి, మంచి అంతస్తులోకి వెళ్ళాలి. వస్తే సేవకన్నా రావాలి, లేదా లోకంలో అన్యుల మధ్యలో ఉన్నతమైన ప్రదేశాల కన్నా ఎక్కాలి, ఉన్నత స్థానాలకైనా ఎక్కాలి. గొప్ప గొప్ప ప్రదేశాల్లో నీ పాత్రలై నీ పరిశుద్ధుల కొరకు వాడబడాలి. ఆర్థికంగా దీవించబడాలి, ఆత్మీయంగా దీవించబడాలి, వ్యాపార పరంగా దీవించబడాలి, ఉద్యోగ పరంగా దీవించబడాలి. రైతులైతే పంట పరంగా దీవించబడాలి. పనివారైతే పనుల విషయంలో దీవించబడాలి. ఉద్యోగస్తులు ఉద్యోగాల్లో చేస్తుంటే వారు ఉన్నతమైన ప్లేసెస్కి ఎక్కాలి.
ఒక లాయర్గా ఉంటే ఒట్టి లాయర్గా కాదు, అతను జడ్జిగా పీఠం ఎక్కేంత స్థాయిలోకి వెళ్ళేటట్టు సహాయం వచ్చింది. నీ పరిశుద్ధుల కొరకు ప్రభు, నీ పిల్లల కొరకు మంచి మంచి హోదాల్లోకి నీ బిడ్డలు వెళ్ళేటట్టు చేయండి. మనసారా దీవిస్తున్నా, మనసారా కోరుకుంటున్నా. నా బిడ్డలు సార్వత్రిక సంఘము, నీ పిల్లలు ప్రభు, ఇదిగో నీవిచ్చిన ఈ సంఘము, నీవు నాకు అనుగ్రహించిన ఆత్మలు కనుక ఈ బిడ్డల పక్షంగాను సార్వత్రిక సంఘం అంతటి పక్షంగాను ప్రార్థన చేస్తున్నా. నీ పిల్లలు దరిద్రులై ఉండకుండానట్లు వారిని ఆశీర్వదించు, వారి భూ పంటను దీవించు, వారి సంపదలను ఆశీర్వదించు. నా ప్రభువా, నీ ప్రజలలో పేదలు ఉండకుండానట్లుగా సమృద్ధి గలవారు ఉండినట్లు అనుగ్రహించు. అందరూ మోకాళ్ళ ప్రార్థనా పరులు, భక్తి పరులు, వాక్యాన్ని ధ్యానించువారు, పరిశుద్ధతను ప్రేమించువారు, పరిశుద్ధాత్మ అభిషేకమును పొందినవారు. ఓ వారు ఏ ప్రదేశంలో ఉన్నా, యోసేపు ఐగుప్తులో ఉన్నాడు, కానీ ఐగుప్తును అంటనీయకుండా ఐగుప్తును ప్రభావితం చేసినట్లుగా నీ బిడ్డలు చేయాలి. ఎస్తేరు నాయన సూషణ కోటలో ఉంది, కోటలోని దరిద్రము ఎస్తేరును అంటలేదు, కానీ ఎస్తేరు ప్రభావమే సూషణ కోటలో పడి తనతో కూడా ఉన్న దాసీలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసే పరిస్థితి వచ్చింది. ఓ దేవా, ఎస్తేరు తనతో పాటు తన దాసీలను కూడా ఉంచింది నాయన. ఓ నా ప్రభా, అన్యులను నాయన, రక్షణ ఎరుగని వారిని, నిన్ను ఎరుగని వారిని నా ప్రభా ఉపవాసం ఉంచి ప్రార్థనలోకి తీసుకెళ్ళింది నాయన. ఓ బిడ్డలందరూ అలాగా తయారు కావాలి ప్రభు, బిడ్డలందరూ అలా తయారు కావాలి. ఆత్మీయులు కావాలి, అభిషిక్తులు కావాలి, గొప్ప కార్యములు సాధించేవారు కావాలి, గొప్ప ప్రదేశాలు, గొప్ప పదవులకు ఎక్కువారు కావాలి. అపోస్తలులు, సువార్థికులు, ప్రవక్తలు, కాపర్లు, బోధకులు, ఉపదేశకులు కూడా లేవాలి. కనికరించు, రెండు విధాల బిడ్డల్ని దీవించు, మమ్మల్ని దీవించు. ఈరోజు మాతో ముఖాముఖి స్పష్టంగా మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇంత మంచి తండ్రివి నీవు, మాకు నీకు మనసారా కృతజ్ఞతావందనాలు చెల్లిస్తూ యేసునామమున నిన్ను మహింపరుచుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మేము అడిగిన ఈ ప్రార్థనలకు జవాబులు పొందామని నమ్మి నిన్ను మహింపరుస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అదేందన్నా మరి అన్యులకు ఒక న్యాయమను మనోళ్ళకి ఒక న్యాయం చేయమంటావు అంటారేమో కొంతమంది. నేను చెప్తున్నాను, లోకము తన వారిని స్నేహిస్తుంది, ప్రేమిస్తుంది. లోకం ఉంది వారికి, మనకే లేదు. మనల్ని ద్వేషించి మనల్ని ఇరకాటంలో పెట్టి, మనల్ని ఇబ్బంది పెట్టి, మనల్ని కదలకుండా చేయడానికి ట్రై చేస్తుంది. అందుకని నువ్వు దేవుని బిడ్డవై ఉండి ఫస్ట్ లుక్ నువ్వు మన మీద వేయాలి. అది చెప్తుంది ఎస్తేరు చేసింది. అది ఇబ్బందుల్లో ఉంది, నలుగుతుంది, ప్రమాదంలో ఉంది. ఫస్ట్ దేవుని పిల్లలు, అర్థమైందా? లోకం తన వారికి మేలు చేసుకుంటుంది, కానీ దేవుని పిల్లలకే న్యాయం జరగట్లా. ఒక్కొక్క వార్త చెవికి వినపడుతుంటే ఏడుపు వస్తుంది, హృదయం గాయమైపోతుంది, బాధ కలుగుతుంది. అందుకే చెప్తున్నా, మనసారా దీవిస్తున్నా. ఈ ఉపదేశం మొత్తం అలాగే నెట్లో ఉంటుంది, మొత్తం మళ్ళీ అవసరమైతే మొత్తం పెట్టుకొని ఎందుకన్నా క్లియర్గా అర్థమైందంటే సంతోషం. ఈ మీమాంసలో ఉంటారే వాళ్ళకు కూడా పంపించు. చివరి ఆశీర్వాదంతో ముగించుకుందాం. పాపం పైకి లేచి నిలబడండి అందరూ. ఫైనల్ బ్లెస్సింగ్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యత సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించునుగాక. యేసు రక్తమే చేయ, ప్రభు యేసు రక్తమే చేయ, యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ప్రభువా, జూమ్ యాప్ ద్వారా ఎంతమంది అయితే వారి సమస్యలను చూపిస్తున్నారో, అవును తండ్రి, ఎంతమంది అయితే లైవ్లో ఉండి వారి ఇబ్బందులను గూర్చి మొరపెడుతున్నారో వారందరి పక్షంగా ప్రార్థన చేస్తున్నాను. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో, వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యల్లోంచి వారికి విడుదల ప్రసాదించు. వారి కలతలు కన్నీళ్లు యేసు నామమున తొలగించబడాలి. ఈరోజు నేను పలికిన ఆశీర్వాదపు వాక్కులు వారి మీదికి వెళ్ళాలి. ఓ వారి బిడ్డలు దీవించబడాలి.
వారు దీవించబడాలి. వారి ప్రయత్నాలు సఫలం కావాలి. వారి బిడ్డల చదువులు, వారి చదువులు, వారి ప్రయత్నాలు సఫలం కావాలి. వారు శుభప్రదమైన నిరీక్షణతో వర్ధిల్లాలి. ఎవ్వరు కూడా తక్కువగా ఉండకూడదు ప్రభువా. ఉన్నతమైన స్థితిలో ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆశీర్వాద కారణంగా ఉండాలి. వారిలో రోగులైన వారిని ముట్టి స్వస్థపరచు. ఓ ఉరికురికి నిన్ను ప్రకటించేదానికి శక్తిని, ఆరోగ్యాన్ని పో. వారిలో ఎవరు దరిద్రులుగా ఉండకూడదు. ఓ వారి దారిద్ర్యం తొలగించు, వారి అప్పులు తొలగించు, వారి ఇబ్బందులు తొలగించు. వారు నీ పనికి తోడ్పడినట్లు వారిని సర్వ సమృద్ధితో నింపు. వారిని ఆశీర్వదించు ఆర్థికంగా. వారిలో ఆత్మీయంగా బలహీనలు ఎవరు ఉండకూడదు. ఆత్మయందు బలం పొందిన వారై ప్రతి ఒక్కరూ మరొక ఆత్మ రక్షించడానికి నడుం కట్టేవారుగా వారిని తీర్చిదిద్దు. వారిని దీవించు ప్రభువా. ఆత్మల సంపాదకులుగా వారిని తీర్చిదిద్దు నాయన. వ్యక్తిగత సువార్తను వ్యాపింపజేసి పర్సనల్ ఇవాంజలిజంలో వారు ముందుకెళ్ళాలి ప్రభువా. కనికరించు, బిడ్డల్ని బలపరచు, బలాభివృద్ధి కలిగించు. వారి సమస్త బలహీనతలు, కలతలు, కొరతలు తొలగించు ప్రభువా. అన్ని విధముల ఆశీర్వాదంగా వారు ఉండాలి ప్రభువా. శుభప్రదమైన నిరీక్షణతో సిద్ధపడాలి, వర్ధిల్లాలి. కృప కలుగునుగాక తండ్రి. మా బిడ్డల మీద, మా మీద నీ కృప కలుగునుగాక తండ్రి. వారిని పట్టి పీడిస్తున్న వ్యాధులు, బాధ, రోగములు యేసు నామములో వారిని వదిలిపోవునుగాక. నీ కోసం వారు బాగుపడాలి ప్రభువా. నీ సంకల్పం నెరవేర్చడం కోసం స్వస్థత పొందాలి. నీ కోసం ఉరికి పని చేయడానికి వారు ఆరోగ్యవంతులు కావాలి. ఓ నా ప్రభా దీవించు, ఓ ప్రభా దీవించు నాయన. ఓ వారు తెలిసి తెలియక, మేము తెలిసి తెలియక చేసిన తప్పులు, పాపములు, దోషములు నీ సిలువ రక్తంతో కడిగి వేసి మా ప్రార్థన గైకొని సమాధానం కలిగించు. ఎవరెవరు ఏ కలతలో ఉన్న యేసు నామములో తొలగాలి. వారు చూపిస్తున్న రిక్వెస్ట్ అని యేసు నామములో సమాధానం పొందునుగాక. వారి పసిపిల్లల్ని దీవించు, వారి వృద్ధులను జ్ఞాపకం చేసుకో, వారి యవనులను జ్ఞాపకం చేసుకో. మారు మనసులేమి తమ వారిని దర్శించి మార్చి రక్షించున్నాయి. మనోలో గైకొనమని. ఎంతమంది అయితే లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చారు, నా ముందు ముఖాముఖిగా వచ్చారు, వీరందరూ దీవించబడదురుగా. వారి మీద ఉన్న ప్రతి అప్పుల భారం యేసు నామములో కొట్టివేయబడును గాక. వారి మీద ఉన్న అన్యాయపు కేసులు ఎత్తివేయబడును గాక. వారి మీదకి వచ్చిన నిందా ప్రచారములు యేసు నామములో పూదండలుగా మారును గాక. కనికరించు. యేసు నామమున ఈ ప్రార్థనలకు జవాబులు పొందామని నమ్మి స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను
మహిమ స్తుతి. ఆమేన్. కనులు మూసి దేవుని మహిమను అనుభవిస్తూ వాడబారని స్వాస్థ్యము నాకై పదమందు దాచియుచితివ
కలుగునుగాక, నీకే కలుగునుగాక. ఇదంతయు యేసు నామములోనే తండ్రి, యేసు నామములోనే తండ్రి. ఆమేన్.